Hello all, my name is Prakash and welcome back to my YouTube channel. So మీరు ఒకవేళ కొత్తగా నా ఛానల్కి వచ్చి ఉంటే నా ఛానల్లో మూవీ రివ్యూస్, వ్లాగ్స్ అండ్ ట్రైలర్స్, టీజర్స్ ఇవన్నీ నేను రివ్యూ చేస్తూ ఉంటాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం లేటెస్ట్గా రిలీజ్ అయిన ప్రభాస్ గారిది కల్కి 2898 AD మూవీ రివ్యూ గురించి. సో మూవీ అయితే నాకు ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగా నచ్చింది, బాగుంది. ఒక ఎక్స్పెక్ట్ చేసిన దాన్నే రీచ్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. ఆన్ స్క్రీన్ అక్కడ 3 hours కూర్చున్నప్పుడు పైసా వసూలు అనిపిస్తుంది అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మూవీ చూస్తున్న సాటిస్ఫాక్షన్, అది మాత్రం గ్యారంటీ. బట్ తెలిసిందే కదా మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా మూవీస్ ఉంటున్నప్పుడు సినిమాటిక్ యూనివర్స్ తీసుకెళ్తున్నప్పుడు అలా ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తారు. నాకు అది ఎప్పుడు నచ్చదు బేసిక్గానే, ఐఎమ్ నాట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. సో ఇందులో వచ్చేసరికి లాస్ట్లో చాలా క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ చేస్తారు. కొన్నిటికి ఆన్సర్ ఇచ్చిన బాగుండేది అనిపించింది. సో కొంచెం ఆ సాటిస్ఫాక్షన్తో బయటికి రావచ్చు. ఇప్పటికి ఏం పర్లేదు, బట్ చూపించిన దాని వరకు క్రేజీగా చూపించారు. సో కమింగ్ టు బేసిక్ ప్లాట్, మనకి ట్రైలర్లోనే మొత్తం రివీల్ చేశారు. ప్రభాస్ ఒక బౌంటీ హంటర్గా ఉంటారు, తనకి ఒక $1 million వర్త్ ఉన్న బౌంటీ వస్తుంది. సో దాన్ని ఎలా చేశాడు, చేసిన దానికి అతను కాంప్లెక్స్కి వెళ్ళాలి అన్న డ్రీమ్ రీచ్ అయ్యాడా లేదా అన్నదే మనకి బేసిక్ ప్లాట్గా వెళ్తూ ఉంటుంది. సో కమింగ్ టు స్క్రీన్ ప్లే, చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మనకి స్టార్టింగే మంచి సీక్వెన్స్తో ఓపెన్ అవుతుంది. సో సీక్వెన్స్తో ఓపెన్ అయ్యి మన మెయిన్ కాశీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఎలా ఉంటుందో చూపించారు అండ్ అక్కడ క్యారెక్టర్స్ చూపించారు. కాంప్లెక్స్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, కొత్త పవర్స్ ఏంటి, వాళ్ళకున్న పవర్స్ ఏంటి, ఇవన్నీ చూపించుకుంటూ వెళ్ళారు. అండ్ మెల్లగా చాలా క్యామియోస్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ. రీసెంట్గా ఒక లైవ్ సెషన్ అయింది, ఆ లైవ్ సెషన్లో కూడా మీరు చూసుంటారు. 3 డైరెక్టర్లు కనిపిస్తారు మీకు ఆల్మోస్ట్. అండ్ ఇవే కాకుండా యాక్టర్స్, హీరోస్, టాలీవుడ్ ఫేమస్ హీరోస్ కనిపిస్తారు అండ్ హీరోయిన్స్ కనిపిస్తారు. చాలా వైజయంతి ప్రొడక్షన్ హౌస్ లోగో పడే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు మూవీ చూస్తున్నప్పుడు అది గుర్తుపెట్టుకోండి, వైజయంతి ప్రొడక్షన్ హౌస్ లోగో కనిపిస్తున్నప్పుడు అక్కడి నుంచి మూవీ స్టార్ట్ అయ్యే టర్న్ బాగుంటుంది. అండ్ స్టార్టింగ్ చాలామంది లేట్గా వచ్చారు థియేటర్కి. మీరు లేట్కి వెళ్ళకండి ఈ మూవీ చూడాలనుకుంటే. లేట్కి వెళ్తే మాత్రం మీరు ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్, మూవీని నడిపించే సీక్వెన్స్ మీరు మిస్ అవుతారు, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇవే కాకుండా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా రాసుకున్నారు. ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో ప్రతి క్యారెక్టర్ మనకు అర్థమవుతూ ఉంటుంది, బట్ ఒక క్యారెక్టర్ మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మనకి క్లైమాక్స్లో తెలుస్తుంది. సో ఇంటర్వెల్ చాలా బాగా రాసుకున్నారు అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే విధానం కూడా చాలా బాగుంటుంది. యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ గారిది చాలా లిమిటెడ్ రోల్, తక్కువసేపు ఉంటారు, బట్ ఉన్నంతసేపు ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. రేపటి కోసం అనుకుంటూ ఆయన చేసే ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. అండ్ దుల్కర్ సల్మాన్ ఉన్న రోల్లో పర్లేదు. అండ్ మిగతా క్యామియోస్ ఉంటాయి, అవి నేను చెప్పను. బట్ మెయిన్ లీడ్స్ వచ్చేసరికి దీపికా పదుకొనే గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది, బట్ బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు. సో జస్ట్ మనం ఒక ప్రెగ్నెంట్ లేడీగా చూస్తాం, అసలు ఆమె ఎవరు, ఆమె బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది మాత్రం మనకి ఈ పార్ట్లో అయితే తెలియదు. అండ్ ప్రభాస్ది కూడా చిన్న బ్యాక్ డ్రాప్ ఉంటుంది, నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. చాలా చిన్న బ్యాక్ డ్రాప్ ఉంటుంది కొంచెం, అది కూడా ఉన్న టైం 3 hours సరిపోదు చూపించాలంటే. బట్ కొంచెం ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను ప్రభాస్ గారి డీటెయిలింగ్ ఏమైనా. దిశా పటాని గారిది ఏమీ ఉండదు బేసిక్గా. నాకు ఫస్ట్ హాఫ్లో ఉన్న సాంగ్ కూడా అంత పెద్ద నచ్చలేదు. ఆ సాంగ్ ఏదో ప్రభాస్ గారు 2 స్టెప్పులు వేయడానికి బాగుంటుందని చెప్పి పెట్టారనుకుంటా. ఆ సాంగ్ కూడా నాకు అంత పెద్ద ఎక్కలేదు. సో ఇవన్నీ పక్కకు పెడితే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి నేను బుజ్జికి కూడా ఏమన్నా B&Bలో మనకి చూపించారు, బట్ బుజ్జికి కూడా కొంచెం ఏమన్నా ఇస్తే, అంత టాలెంటెడ్, అంత ప్లానింగ్ విజన్ ఉంటుంది బుజ్జికి, కొంచెం ఏమన్నా చూపించిన ఒక 2 minutes స్క్రీన్ టైం తీసుకొని బాగుండేది బుజ్జి గురించి కూడా. అండ్ ఆ వెహికల్ డిజైనింగ్, ఆ వెహికల్ యూటిలైజేషన్ సూపర్బ్ ఉంది. ఈ మూవీలో ప్రభాస్ గారి కంటే వన్ క్యారెక్టర్ అసలు మొత్తం స్క్రీన్ ప్రెజెన్స్ని కానీ లేకపోతే మూవీ వెళ్ళే పద్ధతి కానీ మార్చేసింది, అది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్. సో వెల్ రిటర్న్, వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆన్ స్క్రీన్ ఇంపాక్ట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో భారతాన్ని అండ్ 2898లో మన కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాటి రెండింటిని ఫ్యూజన్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ సినిమా ఎండ్ అయ్యే విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఎండ్ అవుతుంది. సో చాలా క్వశ్చన్ మార్క్స్తో ఎండ్ అవుతుంది.
సో చూడాలి నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తాయో, అవి చాలా టైం పడతాయి. ఆల్రెడీ ప్రభాస్ గారు లైనప్ ఇంత పెద్దది ఉంది. సో నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ నేను సెకండ్ టైం వెళ్తాను. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. సో మీరు ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకోకపోతే డూ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. పక్కా లార్జ్ స్క్రీన్ మీద చూడాల్సిన సినిమానే. ఇది మొత్తం సక్సెస్ఫుల్ రన్ కంప్లీట్ అయ్యాక అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ ఏమన్నా గ్లిమ్స్ కానీ ఏమన్నా యూట్యూబ్లో రిలీజ్ చేస్తారేమో, కొంచెం మిగతా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టఫ్ ఏమన్నా ఫ్యూచర్లో నేను మిస్ అయిన వాటికి, లేకపోతే సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి పార్ట్ 2లో పెడతారేమో అని చెప్పి చూడాలి. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా మెయిన్ కల్కి క్యారెక్టర్ ఎవరు వస్తారు అని చెప్పి, కానీ అక్కడ దాకా అయితే స్టోరీ రన్ అవ్వలేదు. పార్ట్ 2లో వెయిట్ చేసి చూద్దాం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. మీకు మూవీ చూసాక ఎలా అనిపించిందో డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.